నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ నిరంతర పర్యవేక్షణ ఆసుపత్రులు పిహెచ్సిలు హెల్త్ సెంటర్ల అనుసంధానం సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్తో భేటీ కష్టకాలంలో అండగా నిలిచినందుకు అధినేతకు కృతజ్ఞతలు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్. ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. All mobile Talle Bidda Express or ambulances. If you can integrate with this, then they will go to doorstep, they will do diagnosis, clinical test, everything. That has to be linked with this. Absolutely. That part of the plan is there because every 15 days they are going for the... You have to balance it. Suppose micronutrients imbalance, iron deficient, some other deficient. How to make that deficit, how to fill in. If you do that, then health will be perfect. Sometimes tablets form, sometimes nutrition form. You have to do continuously, then hospital expenditure will reduce. Preventive health, one is yoga every day half an hour, 1 hour, one is food, one is test. Once in a year, I don't know it is possible. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమేనని ప్రజలను ఎక్కువగా మభ్యపెట్టలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. ఈ మేరకు కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని ఆయన అన్నారు. సింగయ్య మరణంపై అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలి అని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఎవరైనా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారని వైసీపీ నేతలకు ఈ కనీస స్పృహ కూడా లేదని ఆయన మండిపడ్డారు. మానవత్వం లేకుండా బాధితుడిని కంప చెట్లలో పడేసి వెళ్లారని విమర్శించారు. ఈ ఘటనపై రాజకీయం చేయాలి అని చూస్తున్నారని, బాధితులు సింగయ్య భార్యను బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం, మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికో ఒకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంతా వానాకాలం పండది, ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి. అది కానీ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు. ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంశీ కృతజ్ఞతలు తెలిపారు.
తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు వైఎస్ జగన్ ను కలిశారు. కష్టకాలంలో అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. నాటి నుండి 140 రోజుల పాటు జైల్లో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో విజయవాడ సబ్ జైలు నుండి ఈ నెల 2వ తేదీ వంశీ విడుదలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వరల్డ్ 2 వీలర్ మెకానిక్ డే సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బైక్ మెకానిక్లందరూ హెల్మెట్ ధరించి పాత బస్టాండ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా బెల్లుపడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ దగ్గర బైక్ రిపేర్ చేసుకునే వినియోగదారులందరూ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని, బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వారి యొక్క కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రఘుపత్రుని, రాజేష్ కుమార్, రవి నాయక్, పట్నాయక్, నవీన్ పట్నాయక్లు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. వరల్డ్ మెకానిక్ అయ్యింది. దీన్ని బట్టి అవగాహన, హెల్మెట్ అవగాహన చేస్తున్నాము. ప్రజల్ని కాపాడాలి. కస్టమర్లు ప్రతి బండి ఎక్కిన వాళ్ళు హెల్మెట్ వాడాలి. ఈరోజు వరల్డ్ 2 వీలర్ మెకానిక్ డే శుభ సందర్భంగా ఈ హెల్మెట్ ర్యాలీ అనేది చేయడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఇచ్చాపురం నియోజకవర్గ మెకానికులు అందరూ కూడా ఈరోజు ఇచ్చాపురం నుండి ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మెకానిక్ ఇంకా విత్ కస్టమర్లు అందరూ కూడా హెల్మెట్ ధరించి 10 మందికి ప్రాణాలు కాపాడండి అని చెప్పి మెసేజ్ ఇవ్వడానికే ఈ ర్యాలీ జరుపుతున్నాం. ఈరోజు వరల్డ్ మెకానిక్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మెకానిక్ సోదరులందరం కలిసి పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఇచ్చాపురం నియోజకవర్గ మెకానిక్స్ అందరి తరఫున హెల్మెట్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారని ఈ ర్యాలీ ద్వారా ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క మా కస్టమర్లు వాళ్ళ వల్లే మేము బతుకుతున్నాం కాబట్టి మేము చేసే ర్యాలీ వల్ల వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు వెళ్ళే గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటారని ఈ ర్యాలీ తరఫున ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తాం. బానకచర్ల ప్రాజెక్టుపై గురు శిష్యులు అయిన ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు దోబూచులాట ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని, ఆయన సెక్యూరిటీ లేకుండా వెళ్తే కాలర్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో ప్రజలకు వివరించాలని సూచించారు. మండల ఆఫీస్ డైరెక్టర్లందరినీ కూడా నియమించుకున్నాం. మరి ముఖ్యంగా రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట కడప జిల్లాలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. మరి అక్కడున్న మండల పార్టీ కమిటీల ఆధ్వర్యంలో మండల స్థాయిలో అక్కడున్న శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, కోఆర్డినేటర్ కానీ, ఆధ్వర్యంలో మండల స్థాయిలో, ఆ తర్వాత గ్రామ స్థాయిలో, మరి ఇంకా కొన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు చేసుకొని మనం గ్రామ కార్యక్రమం చేస్తూ గ్రామ కమిటీలు కూడా పూర్తి చేసుకొని ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మన శాసనసభ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువ ఉంటే అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఇన్ఛార్జీలు పర్యటిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారీ స్థాయిలో గణపతి ఉత్సవాల నిర్వహణకు విశాఖ జిల్లా గాజువాక ప్రాంతం వేదిక కానుంది. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో ఏటా జరిగే వేడుకల మాదిరిగా ఈసారి కూడా ఉత్సవాలకు మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. మండపం పూర్తి స్థాయిన వెంటనే
స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా నమూనా గణపతి ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యోగాంధ్రతో విశాఖ ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది అని, వినాయక ఉత్సవాలతో కూడా అదే మాదిరిగా పేరు సాధించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఏటా నిర్వహించే వేడుకలకు స్థల యాజమానులు, లంక కుటుంబ సభ్యులు 1 పైసా కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఈ స్థలంపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేస్తున్నారని, వాటిని కూడా తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. అటు మన 2014 నుంచి 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో ఖైరతాబాద్ రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో గాజువాక లంకా మైదానంలో చాలా భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలు 2009లో తుమ్మలూరు జగదీష్ రెడ్డి గారు గాజువాకలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. 2014 నుంచి నా ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 2022-23 టైంలో కూడా వరల్డ్ రికార్డు స్థాయిలో మన గాజువాక గన్నాథుడు వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు, అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక లంకా మైదానంలో సుమారు మీరు చూస్తున్నారు ఆల్రెడీ స్ట్రక్చర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. స్వామివారి విగ్రహం కూడా ఏ డిజైన్ లో ఉండబోతుంది, స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం, ఏ ఐటమ్స్ తో స్వామివారిని మనం ఈ సంవత్సరం తయారు చేయబోతున్నాం, ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి టైం తీసుకొని ఒక రోజు ఆయన చేతుల మీదుగా స్వామివారి నమూనా ఓపెనింగ్ అండ్ అదే విధంగా మన స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం అనేది కూడా కీలకంగా ఆ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు కానీ పార్కింగ్ సదుపాయం కానీ అన్ని ఉండే విధంగా మనం ఈసారి గ్రౌండ్ కూడా చాలా స్వామివారిని కూడా బాగా వెనక్కి పెట్టి చేయడం జరిగింది. పార్కింగ్ వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2-3 సైట్లు కూడా తీసుకుని పార్కింగ్ అండ్ ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా పార్కింగ్ చేసిన వెంటనే భక్తులు దర్శనం చేసుకునే విధంగా బార్కేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదే విధంగా అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఎప్పుడు ఈ ప్రస్తావన రాలేదు, కానీ ఒక సోషల్ మీడియాలో ఒక వార్త ఒకటి రన్ అవుతుందండి. దాని మీద నేను మీకు చిన్న ఆన్సర్ చేద్దామని చెప్దాం అనుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో 7 ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో 7 ఫెలోషిప్ల కమిటీల్లోని సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 7వ శిష్యుడైన సెయింట్ తోమా ఇండియాకు వచ్చిన సందర్భంగా నాటి నుండి నేటి వరకు ఈ జూలై 3వ తేదీ క్రైస్తవులుగా ఓ ఆశీర్వాద రోజుగా భక్తితో శ్రద్ధతో చేస్తున్నామని, తాము దేశం కోసం, రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు నిత్యం చేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ పొన్నుమాటి బాల్జీ, యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ఎలియాజర్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ కె శాంతారావు, రాజమండ్రి పాస్టర్స్ సొసైటీ ప్రెసిడెంట్ బ్రదర్ సిద్రా ప్రకాశం, రూరల్ మండల ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ఎం రమేష్ కుమార్, జిల్లా డిస్ట్రిక్ట్ ఫాస్టర్స్ అసోసియేషన్ బిషప్ నక్కా ఆనంద్ కుమార్, క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ సెక్రటరీ జి డేవియన్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పేరు తోమా, సెయింట్ తోమా అని అన్నాం. ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై 3వ తారీఖుని 2020 నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు, మా పెద్దలు, ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు కనుక ఈ రోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు అలాగే 7 ఫెలోషిప్ వాళ్ళు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి మేము చేయడము. మరి మా చర్చిలలో ఇండియాలో ఉన్న చర్చిలు, ఆంధ్ర రాష్ట్రంలో చర్చిలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల వరకు, స్వాతంత్ర సమయంలో వరకు, అలాగే ముఖ్యంగా దేశ సరిహద్దుగా కాపాడాల్సిన వ్యక్తి దళవాళ్ళు వాళ్ళందరూ మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం. ఈ రోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు మా చర్చ యొక్క దీవులకు మరి పెద్దలకు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వారి ఫోటోలు కూడా వేసి మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రాముఖ్యంగా ఇండియాలో యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. ఇతరాత్ర దేశాలలో తదవచ్చాడు. ఆ యొక్క బాడీని మేము అనుసరించి బైబిల్ గ్రంథంలో ఉన్న తోమాలకు నేర్పించిన పాఠాలు ప్రేమ, దయ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక సాయికృష్ణ థియేటర్ లో అనుశ్రీ సినిమా అధినేత శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. జై పవన్ కళ్యాణ్ నినాదాలతో థియేటర్ మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ అధినేత శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ట్రైలర్ సూపర్ హిట్ టాక్ అని పేర్కొన్నారు. ఈ సినిమా జూలై 24న విడుదలవుతున్న శుభ సందర్భంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ఈరోజు ట్రైలర్ రావడం, ఈరోజు ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ట్రైలర్లో చాలా పాల్గొనడం జరిగింది. అనుశ్రీ థియేటర్, సాయికృష్ణ థియేటర్ దగ్గర ట్రైలరు నవ్వుతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో నటించిన సినిమా ఇది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ కూడా రిలీజ్ అవుతుంది. ట్రైలరు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఆహభావాలు కానీ మేము ఏమైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో ప్రతి సీన్లో కూడా ఆయన కనబడిన తీరు చాలా ముచ్చటగా ఉంది. సినిమా ట్రైలరే ఇలాగుంటే సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక పవన్ కళ్యాణ్ గారి పండగ సినిమాని మనందరం కూడా జూలై 24న మరొకసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున సౌర విద్యుత్ వలన కలిగే ప్రయోజనాలు, సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కల్పించే రాయితీల వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు ఏపీఈపీడీసీఎల్ గాజువాక చినగంటియాడలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జోన్ 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బికే నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన ద్వారా సోలార్ రూఫ్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు. అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం లభిస్తుంది అని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాయితీ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ పార్థసారథి, ఏఈఈ రామకృష్ణ, జోనల్ కమిషనర్ శేషాద్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, బీజేపీ నాయకుడు సిరసపల్లి నూకరాజు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏపీ ఎస్సీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వికే నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్థసారథి గారు, ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి నూకరాజు గారు కూడా వచ్చారు. కనుక ఈ సోలార్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే 78,000 వరకు కూడా జనరల్ అయితే సబ్సిడీ ఉంది. అట్లాగే బీసీలు అయినట్లయితే ఇంకొక అదనంగా 20,000 సబ్సిడీ. అదే ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే 100% కూడా ప్రభుత్వమే భరించి ఈ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వార్డు కార్పొరేటర్ గా నేను కోరుతున్నాను. రెండోది, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి వారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే సోలార్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది, వినియోగదారులందరికీ కూడా మరి ఏ విధంగా వినియోగించుకోవాలి, సోలార్ ద్వారాగా నార్మల్ గా వచ్చే కరెంట్ కన్నా సోలార్ పెట్టుకుంటే దాని వల్ల వినియోగం ఏంటనేది ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా సోలార్లు నిర్మించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. దాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు వినియోగించుకోవాలి. అదేవిధంగా మరి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి 78,000 రూపాయలు కేంద్రం ఇస్తే 20,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ద్వారాగా లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. దీని లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే మరి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి ఏదైతే ఈ పథకాలన్నీ కూడా వినియోగించుకునే విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి వాళ్ళని భాగస్వాములు చేసి మరి ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కొత్తనందాయాపాలెం గ్రామంలో జరిగిన
గ్రామ సభలో గ్రామ సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డితో ఎంపీటీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకురావడం సంతోషదాయకమని తెలిపారు. గ్రామాలలో ఉన్న సమస్యలపై ప్రజలు గలం విప్పి గ్రామ సభల దృష్టికి తీసుకువస్తే ఆయా సమస్యలను సమిష్టిగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకుని గ్రామాలను అభివృద్ధి పరచుకోవచ్చని సూచించారు. పంచాయతీరాజ్ సెక్రటరీ మురళీరెడ్డి, మాజీ సర్పంచ్ రావి రాంబాబు రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు మన సచివాలయ సిబ్బంది చక్కగా అన్ని ఈ సచివాలయంలో ఏమేమి జరుగుతుంది అన్ని వివరించారు చక్కగా నీట్గా. నాకు తెలిసి అంటే నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే 5 సంవత్సరాల కాలం అయిపోతుంది, మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం సచివాలయం నేను చూస్తాను, చాలా తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఈ కొత్తనందాపాలెం పాతనందాపాలెం సచివాలయం సిబ్బంది సబ్జెక్టు మీద పట్టు ఉపయోగపడే సిబ్బంది చక్కగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా ట్రైలర్ విడుదల రాజమండ్రి అప్సరా థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబు ఆహ్వానం మేరకు రాజనగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మిలు ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొని వీక్షించారు. అనంతరం థియేటర్ బయట కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఈ చిత్ర నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అడ్డాల శివచక్రవర్తి, రాజనగరం మండల కన్వీనర్ వేగిశెట్టి రాజు, నాయకులు అడప శ్రీనివాస్, మన్యం శ్రీను, జనసేన నాయకులు నాతిపాం దొరబాబు, దేవన దుర్గాప్రసాద్, అడ్డాల దొరబాబు, మద్దుల వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక సారంగధర మెట్టలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు హృదయం, ఊపిరితిత్తుల పునర్జీవనం, సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్ పర్యవేక్షణలో డాక్టర్ దుర్గాప్రసాద్ సిపిఆర్ శిక్షణ ఇచ్చారు. సమాజంలో దీని అవసరం ఎప్పుడైనా ఎవరికైనా కావచ్చునని, అవసరమైనప్పుడు అవసరమైన వారికి సిపిఆర్ అందించి ప్రాణదాతలు కావచ్చు అని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని డాక్టర్ సౌభాగ్యలక్ష్మి కోరారు. కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ నీలిమ, సహాయ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్రబాబు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు. కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్, నిరంతర పర్యవేక్షణ, ఆసుపత్రులు, పిహెచ్సిలు, హెల్త్ సెంటర్ల అనుసంధానం. సింగయ్య మరణంపై మాజీ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు, అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్తో భేటీ.
కష్టకాలంలో అండగా నిలిచినందుకు అధినేతకు కృతజ్ఞతలు. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.